అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఎంత వివాదం నెలకొందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే క్రమంగా అంతా సెట్ అయిన తరుణంలో మరో వివాదం ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఏమైంది? అల్లు అర్జున్ పై మళ్ళీ ఎందుకు వివాదం నెలకొంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్గా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసులు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఎస్ఎఫ్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారం, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేర్వేరు కాలేజీలు, వేర్వేరు యాడ్లు, వేర్వేరు ర్యాంకులు. కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఇన్ని కాలేజెస్లో ఎలా చదువుతారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని కనీసం ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఎంత వివాదం నెలకొందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే క్రమంగా అంతా సెట్ అయిన తరుణంలో మరో వివాదం ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఏమైంది? అల్లు అర్జున్ పై మళ్ళీ ఎందుకు వివాదం నెలకొంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్గా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసులు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఎస్ఎఫ్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారం, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేర్వేరు కాలేజీలు, వేర్వేరు యాడ్లు, వేర్వేరు ర్యాంకులు. కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఇన్ని కాలేజెస్లో ఎలా చదువుతారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని కనీసం ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఎంత వివాదం నెలకొందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే క్రమంగా అంతా సెట్ అయిన తరుణంలో మరో వివాదం ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఏమైంది? అల్లు అర్జున్ పై మళ్ళీ ఎందుకు వివాదం నెలకొంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్గా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసులు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఎస్ఎఫ్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారం, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేర్వేరు కాలేజీలు, వేర్వేరు యాడ్లు, వేర్వేరు ర్యాంకులు, కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఇన్ని కాలేజెస్లో ఎలా చదువుతారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని కనీసం ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా ఎంత వివాదం నెలకొందో మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే క్రమంగా అంతా సెట్ అయిన తరుణంలో మరో వివాదం ఇప్పుడు అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఏమైంది? అల్లు అర్జున్ పై మళ్ళీ ఎందుకు వివాదం నెలకొంది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ర్యాంకుల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఏఎస్ఎఫ్ ఆరోపించింది. కార్పొరేట్ సంస్థలకు హీరో అల్లు అర్జున్, శ్రీలీల బ్రాండ్ అంబాసిడర్గా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తుండటంతో వీరిపై కేసులు నమోదు చేయాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టాప్ ర్యాంకులు మా కాలేజీలో వచ్చాయని తప్పుడు ప్రచారాలు చేస్తూ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నాయి. ఈ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలను ఏఎస్ఎఫ్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపైన ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల తప్పుడు ప్రచారం, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాలపై వార్తాపత్రికల్లో టాప్ ప్రైవేట్ కాలేజీలు యాడ్స్ రిలీజ్ చేశారు. ఒక కాలేజీలో ఉన్న విద్యార్థిని వేరొక కాలేజ్ కూడా యాడ్ ఇచ్చింది. వేర్వేరు కాలేజీలు, వేర్వేరు యాడ్లు, వేర్వేరు ర్యాంకులు, కానీ విద్యార్థి మాత్రం ఒక్కరే. టాప్ ర్యాంకర్ స్టూడెంట్లను కూడా ప్రైవేట్ యాజమాన్యాలు కొనుగోలు చేస్తున్నాయి. ఒక విద్యార్థి ఇన్ని కాలేజెస్లో ఎలా చదువుతారని ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇలా ర్యాంకుల పేరుతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్ చేసే ముందు కనీసం విద్యా సంస్థలు మంచివా చెడ్డవా అని కనీసం ఆలోచించరని మండిపడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖలు వెంటనే స్పందించి శ్రీలీల, అల్లు అర్జున్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీరు చేసే తప్పుడు ప్రచారం వల్ల కొన్ని లక్షల మంది జీవితాలు నాశనం అవుతున్నాయని మండిపడుతున్నారు.